చూసారు కదా ఎపిసోడ్ చాలా బాగుంది కదా ఎపిసోడ్. అసలు టాస్క్లు బిగ్ బాస్ డే బై డే మంచి మంచి టాస్క్లు పెడుతున్నాడు అబ్బా. అండ్ హౌస్ మేట్స్ కూడా చాలా ప్రాణం పెట్టి ఆడుతున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ నిన్న టాస్క్లో కూడా చాలా బాగా ఆడారు. అండ్ ఈ రోజు టాస్క్లో కూడా చాలా బాగా ఆడుతున్నారు అనమాట. అండ్ ఇలాగే ఆడితే మాత్రం ఈ సీజన్ ఖచ్చితంగా హిట్ అవుద్ది అబ్బా. అండ్ ఇమ్మాన్యుయల్ విషయం గురించి అయితే అసలు దుమ్ము దులిపేశాడు అబ్బా. అసలు ఈ టాస్క్లో మాత్రం నిన్న టాస్క్లో కూడా చాలా బాగా ఆడాడు. కానీ నిన్న టాస్క్లో ఎక్కువ కళ్యాణ్ బాగా ఆడాడు అనమాట. కానీ ఈ రోజు టాస్క్లో అసలు ఇమ్మాన్యుయల్ అబ్బబ్బబ్బా ఏమన్నా ఆడాడు అబ్బా అసలు. అండ్ ఇమ్మాన్యుయల్ టాలెంటెడ్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్కి ఖచ్చితంగా ఉండాలబ్బా. అసలు ఒకవైపు ఎంటర్టైన్ చేస్తాడు, ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాడు, అండ్ ఒకవైపు ఏంటో టాస్క్లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అండ్ ఆర్గ్యుమెంట్లో కూడా కరెక్ట్ పాయింట్ చెప్పి మాట్లాడతాడు. అండ్ ఎంటర్టైన్మెంట్లో ఇంకా చెప్పక్కర్లేదు, ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు. ప్రతి టాస్క్లో కూడా చాలా బాగా ఆడాడు అబ్బా ఇప్పటి వరకు. అండ్ ఇలాగే ఆడితే ఖచ్చితంగా టాప్ 5 వరకు అయితే ఖచ్చితంగా ఉంటాడు. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అబ్బా. లాస్ట్ సీజన్లో అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురు ఒక మాట మాట్లాడుకుంటారు. ఎంటర్టైనర్స్ విన్నర్ అవ్వరు కదా అని చెప్పి వీళ్ళ ముగ్గురు చాలా డిసప్పాయింట్గా మాట్లాడుకుంటారు అనమాట. కానీ ఈ సీజన్లో అయితే ఇమ్మాన్యుయల్ చూసి ఆ మాట మాత్రం అబద్ధం అనిపించేలా ఉంది. ఇమ్మాన్యుయల్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఖచ్చితంగా ఎంటర్టైనర్ కూడా విన్నర్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని ఇమ్మాన్యుయల్ చూసి అనిపించింది నాకైతే. అంత బాగా ఆడుతున్నాడు. అండ్ ప్రతి టాస్క్లో తన 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడతాడు. అండ్ ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇంకా చెప్పక్కర్లా. మల్టీ టాలెంటెడ్ కలిగిన ఇమ్మాన్యుయల్ మాత్రం ఇలాగే ఆడితే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అబ్బా. నాకు తెలిసి ఈ రోజు జరిగిన టాస్క్ని చూసి నాకైతే ఇలాగే అనిపించింది. అండ్ ఇమ్మాన్యుయల్తో పాటు కళ్యాణ్ అబ్బా, వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం సూపర్. అసలు వీళ్ళిద్దరు కలిస్తే సరిలేరు వీళ్ళకి ఎవ్వరన్నట్టు చూపించారు అబ్బా. టాస్కుల్లో మాత్రం అంత బాగా ఆడారు. అండ్ వీళ్ళతో పాటు శ్రీజ, రీతు అసలు ఆడారబ్బా, చాలా బాగా ఆడారబ్బా. అసలు రీతు కూడా చాలా బాగా ఆడుతుంది టాస్కులు. అండ్ శ్రీజ విషయానికి వస్తే ఇంకా చెప్పక్కర్లేదు. అసలు తను అగ్ని పరీక్షలోనే తను చాలా బాగా టాస్క్లు ఆడుతుందని చెప్పి నిరూపించుకుంది. అండ్ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా బాగా ఆడుతుంది. అండ్ శ్రీజ చాలా ఎక్కువ మాట్లాడుతుందని చెప్పి నెగిటివ్ అయినా సరే కానీ టాస్క్లో మాత్రం చాలా బాగా ఆడుతుంది. అండ్ ఆ విషయం తెలిసిన కాడి నుంచి శ్రీజ అయితే ఎక్కువ మాట్లాడట్లేదు, చాలా తగ్గిపోయింది. ఇంకా టాస్క్లో ఈరోజు టాస్క్ మాత్రం చాలా బాగా ఆడింది. నిన్న టాస్క్ చాలా బాగా ఆడింది, ఈరోజు టాస్క్ కూడా చాలా బాగా ఆడింది. అండ్ తన టీం కాకపోయినా సరే సపోర్టర్గా వెళ్ళిన శ్రీజ మాత్రం పాయింట్లు కూడా తెచ్చిందనమాట. చాలా బాగా ఆడుతుంది శ్రీజ అయితే. టాస్క్ల విషయంలో మాత్రం లేడీ క్వీన్ అని అనొచ్చు శ్రీజని, అంత బాగా ఆడుతుంది. అండ్ ఈ వారం మాత్రం ఓటింగ్లో టాప్లో ఉండబోతుంది శ్రీజ. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట టాస్క్లో మాత్రం. అండ్ సంచాలకుగా ఉన్న బర్నీ గారు అయితే కొన్ని విషయాల్లో అన్ఫేర్ చేసినట్టు అనిపించింది. అండ్ కొన్ని విషయాలు కరెక్ట్గా చేసినా సరే కొన్ని విషయాల్లో మాత్రం సరైన డిసిషన్ తీసుకోలేదేమో అనిపించింది. అండ్ సంచాలకుగా ఉన్న బర్నీ గారు ఉప సంచాలకుగా దివ్య గారిని అయితే పెట్టుకున్నారన్నమాట. అండ్ దివ్య చెప్పిన మాట విన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ కొన్ని విషయాల్లో అయితే ఫేర్ డిసిషన్ తీసుకోలేదేమో అనిపించింది. ఒక్కొక్కసారి కరెక్ట్ తీసుకున్నా సరే సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకోలేదేమో అనిపించింది నాకైతే. సంచాలకుగా బర్నీ గారు ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. అండ్ ఈరోజు జరిగిన టాస్క్లో ఇమ్మాన్యుయల్ పర్ఫార్మెన్స్ మీద, అండ్ శ్రీజ ఆడిన ఆట మీద, అండ్ సంచాలకుగా చేసిన బర్నీ గారి మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.